ఈ ఏడాది పసుపు రైతులకు ఎలాంటి నష్టపరిహారం ఇస్తున్నారనేది కేసీఆర్ స్పష్టత ఇవ్వాలని ఎంపీ అరవింద్ డిమాండ్ చేశారు. పంట నష్టంపై కేంద్రానికి లేఖ పంపుతారా లేకుంటే నష్టం కట్టిస్తారా అని నిలదీశారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. బాల్కొండలో 10,000 మంది రైతులకు పంట నష్టం ఇప్పించామని వేముల ప్రశాంత్ రెడ్డి అబద్దాలు చెప్తున్నారని మండిపడ్డారు. అలసు రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ కాగితాలకు మాత్రమే పరిమితమైందని దుయ్యబట్టారు. రైతులను ఆదుకోవటం చేతకాకపోతే ఎంఐఎస్ పథకం కింద ప్రపోజల్ పంపిస్తే పంట నష్టం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. నువ్వు చేస్తావా, నువ్వు ఆదుకోమని కేంద్రానికి రాస్తావా, ఏ రకంగా నువ్వు రైతులను ఆదుకుంటావో స్పష్టంగా తెలియజేయాలి. రెండోది 70-80% పంట నష్టపోయింది. 20% పంట యావరేజ్ చేతికొస్తున్నది. చేతికొచ్చిన దాంట్లో అంటే రోగం రాంది, జబ్బు రాని పంట రేటు 6 నుంచి 7,000 రూపాయలు ఉన్నది. కొద్దిగా మంచి క్వాలిటీ అయితే 7,500 దాకా ఉన్నది. ఈ రేటు మన రైతులకి సరిపోదు. మన రైతులకు 9 నుంచి 10,000 వరకు ఉంటే బాగుంటది. ఈ పంటకి మీరు మీ మేనిఫెస్టోలో పెట్టినట్టు పేజ్ నెంబర్ 5 పాయింట్ నెంబర్ 13 ఎంఐఎస్ పథకం కింద మీరు కేంద్రానికి ప్రపోజల్ పంపరా ఈ సంవత్సరం అన్నా, లేదా మీరు బోనస్ ఇస్తారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇచ్చినట్టు, దీని స్పష్టత తెలియజేయాలి. అనేక మార్లు కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే అనేక మార్లు లోక్సభలో కూడా మా మంత్రులు చెప్పిండ్రు, ప్రపోజల్ పంపండి మేము ఆదుకుంటాము, పసుపు రైతులని పేరు తీసుకుని మరీ చెప్పిండ్రు. కాబట్టి దీని మీద స్పష్టత కేసీఆర్ గవర్నమెంట్ ఇవ్వాలి. ఈ రెండింటికి ప్రశాంత్ రెడ్డి ఇనిషియేషన్ తీసుకోవాలి, ఇంట్రెస్ట్ తీసుకోవాలి. ప్రశాంత్ రెడ్డి కాళ్ళు మొక్కి 10,000 మందికి బాలకొండల సీఎంఆర్ఎఫ్ 10,000, 20,000, 5,000 ఎంతనో